ఫస్ట్ టైం మనం దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. అది మన కొబ్బరి తోటలో. ఫస్ట్ 3 కేజీల చికెన్ ని నేను మా తమ్ముడు కలిసి నీట్ గా కడిగేసాము. దీంట్లోకి 3 ప్యాకెట్లు పెరుగు, నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, 450 గ్రాముల అల్లం పేస్ట్, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా దినుసులు, ఉప్పు వేసి దీన్ని మొత్తం నీట్ గా కలిపి మ్యారినేట్ అయితే చేస్తున్నాము. అబ్బా జ్యూసీగా భలే ఉంది. దీంట్లోకి 350 గ్రాముల నూనె పోసి బాగా మిక్సింగ్ చేసాం. దీంట్లోకి మిరియాలు చల్లి దమ్ బిర్యానీకి మనం చేసుకున్న సీక్రెట్ మసాలా చల్లి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపేసాము. బిర్యానీ రైస్ రెడీ చేసుకునే దానికి దబర్లో నీళ్లు పోయేసి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు వేసాము. అలాగే 100 గ్రాముల అల్లం పేస్ట్, ఉప్పు వేసి బాగా తెల్లనిచ్చి బాస్మతి రైస్ వేసాము. దీన్ని 75% కుక్ చేసుకొని గంజి వాడ్చేసి మళ్ళీ ఇదే దబర్లో ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మొత్తం వేసాము. తర్వాత మనం ఉడికించిన రైస్ ని వేసి పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, మనం చేసుకున్న సీక్రెట్ మసాలా వేసి ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాము. ఇంకా దీన్ని లో ఫ్లేమ్ లో 45 నిమిషాల దాకా అయితే కుక్ చేసాము. అబ్బా మన దమ్ బిర్యానీ అయితే అదిరిపోయింది. కొబ్బరి తోటలో మనం చేసుకున్న దమ్ బిర్యానీ ముక్కను తీసుకొని తింటుంటే అబ్బబ్బా భలే ఉంది. ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూడొచ్చు.